మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు జూన్ 27న శుక్రవారం ఈ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి మంచు విష్ణు కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 గ్రాస్ పెట్టిన ఈ సినిమా రెండో రోజు శనివారం 10 కోట్లు, మూడో రోజు ఆదివారం మరో 10 కోట్లు, ఇలా టోటల్గా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇది మంచు విష్ణు కెరియర్లోనే హయ్యెస్ట్. ఇంతవరకు ఏ మంచు విష్ణు సినిమా కూడా ఇంత గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీనికి అంతటికీ కారణం ప్రభాసి అని అందరికీ తెలుసు. ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో ఎలా హోల్డ్ చేసింది సినిమా, ఎంత వచ్చాయని చూస్తే దారుణంగా పడిపోయే కలెక్షన్స్. ఆదివారం 10 కోట్లు వస్తే సోమవారం 3 కోట్లే వచ్చిందంటే 70% పడిపోయింది. అలా టోటల్గా 4 రోజుల్లో కన్నప్ప సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 4 రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 కోట్లు వచ్చాయి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో కన్నప్ప సినిమా 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ పాన్ ఇండియా లెవెల్లో 8 కోట్లు గ్రాస్ వస్తే అందులో 2 కోట్లు మనకి హిందీ నుంచి వచ్చాయి అక్షయ్ కుమార్ వల్ల, ఒక 75 లక్షల దాకా మోహన్ లాల్ కేరళ నుంచి వచ్చాయి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 4 కోట్ల గ్రాస్. టోటల్గా 4 రోజుల్లో 39 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక ఈ 39 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 20 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే ఓన్గా రిలీజ్ చేశాడు మంచు విష్ణు. ఈ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు. కమిషన్ బేసిస్ మీద మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ ఇచ్చాడు. సో 20 కోట్లు వచ్చాయి. అంటే 100 కోట్లు ఓటీటీ డీల్ ఉన్నా తీసుకోలేదు. 10 వారాల తర్వాత ఓటీటీకి ఇస్తా అన్నాడు. సో అంతా ఓన్గా రిలీజ్ చేశాడు. సో 80 కోట్ల టార్గెట్లో థియేటర్స్కి వచ్చిందంటే 80 కోట్లు షేర్ రావాలి. థియేటర్స్లో సినిమా హిట్ అవ్వాలంటే 80 కోట్లు షేర్ రావాలి అంటే 160 కోట్లు గ్రాస్ రావాలి. ఇప్పటికీ 39 కోట్లు మాత్రమే వచ్చాయి 4 రోజుల్లో. 20 కోట్లు మాత్రమే ఉంది షేర్. అంటే 20 కోట్లే వెనక్కి వచ్చినట్టు 80 కోట్ల కాడ. అంటే ఇంకా 60 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 60 కోట్లు షేర్ రావాలంటే మరో 120 కోట్లు గ్రాస్ రావాలి. అది కష్టమే, ఇంపాసిబులే. బట్ సినిమాకైతే మంచి అప్రిసియేషన్ వచ్చింది. సినిమా అయితే బాగుంది. నేను కూడా 2 సార్లు చూశాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ గంట, అందులో క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఇక సినిమా కోలుకోవడం కష్టమే. ఈరోజు మంగళవారం, ఈరోజు ఓ 2 కోట్లు రావచ్చు. రేపు బుధవారం కోటికి పడిపోతుంది. ఇక గురువారం కోటి లోపలే. మళ్ళీ శుక్ర, శని, ఆదివారంలో ఏమాత్రం కొంచెం పెరగవచ్చు. సో టోటల్గా చూసుకుంటే 50 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. 25 కోట్ల వరకు షేర్ రావచ్చు. ఇక అంతే. ఇక సినిమా ఇక ఓటీటీకి రావాల్సిందే. ఓటీటీకి త్వరగా వస్తే మంచి రేట్ వస్తుంది. సో మంచి విష్ణు పెట్టిన బడ్జెట్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక 50 కోట్ల నష్టమైతే ఉంది. ఓటీటీ డీల్ 100 కోట్లు వచ్చినా, థియేటర్స్లో 25 నుంచి 30 కోట్లు వచ్చినా ఇంకా 50 కోట్లు నష్టమే సినిమాకు కమర్షియల్గా. బట్ థియేటర్ వైజ్ చూసుకుంటే కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. బట్ ప్రొడ్యూసర్గా మంచు విష్ణుకి పెట్టిన పెట్టుబడిలో ఒక 60 to 70% రికవరీ అవ్వచ్చు. అది మన మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రభాసు, మోహన్ లాల్, శరత్ కుమారు, ఇంకా చాలామంది ఉన్నారు. కన్నప్ప రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 39 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 20 కోట్లు. సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే 80 కోట్ల టార్గెట్లో థియేటర్లకు వచ్చింది. అందులో 20 కోట్లు షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 60 కోట్లు రావాలి అంటే 120 కోట్లు గ్రాస్ రావాలి. అసాధ్యమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.